ఈరోజు టాపిక్ వచ్చేసరికి అయ్యప్ప స్వామి గురించి. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు. వీళ్ళిద్దరి పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. అసలు అయ్యప్ప స్వామి పుట్టడానికి కారణం ఏమిటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రంభ అని అసురుడికి ఒక కుమారుడు పుట్టాడు. అతడే మహిషాసురుడు. మహిష అంటే గేద, అసుర అంటే రాక్షసుడు. మహిషాసురుడికి మూల లోకాల్ని ఏలాలని ఉండేది. అందుకే బ్రహ్మకు కఠోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతాడు. అప్పుడు నేను ఆడదాని చేతిలో చనిపోవాలని కోరుతాడు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా అయినా బలహీనులని గ్రహించి ఆడవాళ్ళు నన్నేం చేస్తారనే ఆగ్రహంతో యజ్ఞాలు చేసేవాడిని చంపేవాడు. శివకేశవుల పూజ నిషేధించమని చెప్పాడు. స్వర్గంపై యుద్ధం చేసి స్వర్గాన్ని దక్కించుకున్నాడు. దేవతలు అందరూ భయపడి జగన్మాత దగ్గరకు వెళ్ళి అడగక అమ్మవారు తన శక్తులు మరియు శివ విష్ణు శక్తుల్ని కలబోసి చండికా దేవిగా బగబగా మండుతున్న కళ్ళతో వివిధ అస్త్రాలతో అవతరించింది. మహిషాసురుడికి అమ్మవారికి 15 రోజుల పాటు యుద్ధం జరిగింది. మహిషాసురుడికి వివిధ రూపంలోకి మారి అమ్మ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మహిషి గేదె రూపంలోకి వస్తాడో అమ్మవారిని వాడిని ఎడమ కాలితో మహిషి తలని ఖండించి చంపేస్తుంది. మహిషాసురుడు చనిపోయాడని తెలిసి తన చెల్లి మహిషి పగతో రగిలిపోయి ఎలాగైనా దేవతలపై పగ తీర్చుకోవాలని చూస్తుంది. దానికోసం బ్రహ్మకు ఘోరమైన తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని, నన్ను హరిహరుల నుండి మరణం రాకుండా లేదా హరిహరులకు పుట్టిన బిడ్డ 12 సంవత్సరాలు సాధారణ మనిషిలా బ్రతికి నన్ను చంపాలి అని కోరుకుంటుంది. అప్పుడు బ్రహ్మ తదాస్తు అని అంటాడు. కానీ తన ఉద్దేశం ఏమిటంటే శివుడు విష్ణువు ఇద్దరు మగవాళ్లే కదా, వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఎలా పుడతారని తను తానే మెచ్చుకుంటుంది. ఇది ఇలా జరుగుతుండగా భస్మాసురుడు శివుడికి తపస్సు చేస్తాడు. శివుడు తన తపస్సుని మెచ్చి ఏం వరం కావాలని అడుగుతాడు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మమైపోవాలని కోరుకుంటాడు. శివుడు తదాస్తు అంటాడు. నేను అడగగానే వరాన్ని ఇచ్చావు, నువ్వు నాకు వరం ఇచ్చావు కదా, వరం ఇచ్చావో లేదో అని తెలియడానికి నీ మీదే ప్రయోగిస్తా అని అంటాడు. శివుడికి ఏం చేయాలో తెలియక పరుగులు తీస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి శివుణ్ణి కాపాడాలని మోహినీదేవిగా అవతారం ఎత్తి అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా భస్మాసురుడు ఆమె అందాన్ని చూసి మైమర్చిపోతాడు. ఆమె నాట్యం చేస్తూ ఉంటుంది. తనని చూస్తూ భస్మాసురుడు కూడా నాట్యం చేస్తాడు. అలా చేస్తూ చేస్తూ తలపైన చేయబెట్టే భంగిమ చేస్తుంది. అంతే, ఇంక భస్మాసురుడు భస్మం అయిపోతాడు. ఈలోపు శివుడు మోహినిని చూసి ప్రేమలో పడతారు. వాళ్ళిద్దరూ కలిసి నాట్యం చేస్తారు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నమందు అయ్యప్ప జన్మిస్తాడు. ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు. అలా మెడలో మణితో జన్మించాడు కాబట్టి అయ్యప్పని మణికంఠ అని పిలుస్తాం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించి తన భక్తులు ఏ ధర్మాన్ని పాటించాలో, ఏ నియమ నిష్ఠలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చురగొన్నాడు. అందుకే ఆయనకి ధర్మశస్త్ర అనే పేరు కూడా ఉన్నది. ఎప్పుడైతే మణికంఠుడు ఇలా పుట్టాడో అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేత నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు, గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువుని ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్తాడు. ఆ శిశువుని చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుడి భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుడి సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు 2 పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తారు. ఆయన అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావాల్సిన సామగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలోని విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పిని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవిళ్ళు తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప. మహిషి వధ.
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషుల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరగా మహిషిని నేలపై విసిరి కొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన్ని స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను, కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయాడు. పులినై దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. అయ్యప్పను పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమిటంటే తనకు బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప శ్రీనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడు. థ్యాంక్ యూ.